అండి. నమస్తే. నేను మీ మాధవిని. వెల్కమ్ టు రిషి స్పెషల్. ఇవాళ మనం నెల్లూరు సైడ్‌లో చేసుకునే బోండా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వీడియోలోకెళ్ళే ముందు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసుకొని మీ కామెంట్స్ అనేవి నాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం రిషి స్పెషల్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను దోసల పిండిని తీసుకున్నానండి. ఈ పిండి అనేది కాస్త గట్టిగా ఉండే పిండి తీసుకున్నారంటే బోండాలు వేసుకునేటప్పుడు మనకు పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకుని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే చిటికెడు వంట సోడా యాడ్ చేసుకుంటున్నాను. వంట సోడా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, పిండి మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయల్లో కూడా కాస్త తడి అనేది లేకుండా చూసుకున్నారంటే పిండి అనేది మనకు జారవకుండా ఉంటుంది. ఒకవేళ మీకు పిండి కాస్త జారుగా అనిపిస్తే ఇందులోకి 2 స్పూన్ల దాకా బియ్యం పిండిని యాడ్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు పిండిని అంతటిని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఈ విధంగా బోండాల షేప్ లో వేసుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, బోండాలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము. వీటిని ఎర్ర చట్నీతోనైనా తెల్ల చట్నీతోనైనా దేంతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటాయండి. ఈ బోండాల రెసిపీకి నేను పిండిని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి. సో ఈ బోండా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ కామెంట్స్ అనేవి నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.